జమ్మూ కాశ్మీర్లో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాదులను బంధించేందుకు భారత సైన్యం ఆపరేషన్ టీకాను తెరలేపింది. అసలు ఇంత సీరియస్ ఆపరేషన్కు ఈ పేరుని ఎందుకు పెట్టారని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. అయితే టీకా అంటే అదేదో ఫుడ్ పేరు అనుకుంటే పొరపాటే. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఈస్ట్ పాకిస్తాన్గా పిలువబడే నేటి బంగ్లాదేశ్ వేలాది మంది చావుకు కారణం. నాటి పాక్ సీనియర్ సైనాధికారి జనరల్ జికా ఖాన్. అతడు ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలోకి సైన్యాన్ని పంపి 100 మందికి పైగా విద్యార్థులను చంపించాడు. అదేవిధంగా అక్కడున్న మహిళలపై కూడా ఆకృత్యాలకు పాల్పడ్డాడని తన సైన్యాన్ని ఆదేశించాడు. అలాంటి టిక్కా ఖాన్ని బంధించడమే లక్ష్యంగా నాడు భారత సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రతిదాడికి పెట్టిన పేరే ఆపరేషన్ టిక్కా. ఇప్పుడు మళ్ళీ ఆ పేరు పెట్టడానికి కారణం ఈ ఘటన వెనుక పాక్ ఉందని ప్రపంచానికి చెప్పడంతో పాటు ఘటనకు కారకుడైన లష్కర్-ఏ తైబా సెకండ్ ఇన్ఛార్జ్ సైఫుల్లా కసూరిని బంధించడం. అందుకు ఈ ఆపరేషన్కు భారత సైన్యం టిక్కా అని పేరు పెట్టారు.